జై శ్రీరామ్. అచ్చుతో అంతమయ్యే అజంతా భాష మనది, తీయనైన తెలుగు మనది. మన మాతృభాషపై మమకారంతో తెలుగు ద్వితీయ భాషగా తీసుకున్న విద్యార్థులందరికీ శుభమస్తు, అవిఘ్నమస్తు. మన భాషకు మనం ఉన్నత స్థానాన్ని కల్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని తెలియజేస్తూ, ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం తెలుగు శుభోదయం పాఠ్యపుస్తకంలోని గద్య భాగంలోని 3వ పాఠం నా సాహిత్య పరిశోధన. రచయిత ఆచార్య బిరుదరాజు రామరాజు గారు. అయితే పద్య భాగం రాసిన వారిని కవులని, గద్య భాగం రాసిన వారిని రచయితలని సాధారణంగా మనం అంటూ ఉంటాం. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఈ చిన్న డౌట్ అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఇక్కడ తెలియజేశాను. ఇక ఈ పాఠంలోని పాఠం యొక్క సారాంశం అంతా తెలియజేయడంతో పాటుగా ఈ వీడియోలో వ్యాసరూప సమాధానాలు, అలాగే సంగ్రహరూప సమాధానాలు, ఇంకొకటి మనం ఏమంటామంటే ఏకరూప సమాధానాలు అంటాం కదా, ఏకపద వాక్య సమాధాన ప్రశ్నలు ఇందులో మీకు నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పాఠం శ్రద్ధగా వినండి. ఇందులో నుంచి ఏ ప్రశ్న వచ్చినా సరే ఇప్పుడు మీరు విన్నదాన్ని అలాగే పాఠ్యపుస్తకంలోని పాఠాన్ని ఒకసారి చదివితే మీకు చాలా విషయాలు గుర్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్మీడియట్లోని మొత్తం ప్రతి పాఠం కూడా పెట్టమని విద్యార్థులు అడగడం వల్ల నేను అన్నీ పెడతాను. ఇప్పటికిది 3వ పాఠం. ఇక ముందుగా రచయిత పరిచయం. తెలుగు జానపద విజ్ఞాన రంగంలో విశేషమైన కృషి చేసిన వ్యక్తి ఆచార్య బిరుదరాజు రామరాజు గారు. పరిశోధకుడు, పండితుడు, ఆచార్యుడు, జాతీయ వక్త. వక్త అంటే బాగా మాట్లాడేటువంటి వాడు, అంటే ప్రియంగా చతురంగా మాట్లాడేవాడు. అతను చెప్పదలుచుకున్న అంశాన్ని ఇతరులకు స్పష్టంగా అర్థమయ్యేట్టుగా చెప్పగలిగేవాడిని వక్త అంటాం. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా దేవనూరు గ్రామంలో 1925 ఏప్రిల్ 16న జన్మించాడు. అమ్మ పేరు లక్ష్మీదేవమ్మ, నాన్నగారి పేరు నారాయణరాజు గారు. ఇక దేవనూరు మడికొండ హన్మకొండల్లో, ఎందుకంటే అక్కడే పుట్టి పెరిగాడు కదా, కాబట్టి అక్కడే ప్రాథమిక మాధ్యమిక విద్య అంతా కూడా ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్లో చేరి అక్కడ నిజాం కాలేజ్లో ఇంగ్లీష్ మీడియంలో BA పూర్తి చేశాడు. ఇక ఇక్కడ మనకి రచయిత పరిచయం కావాలి, ప్రతి విషయం చెప్పాలంటే సమయం సరిపోదు కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగు జానపద గేయ సాహిత్యంపై PhD చేసి ఆ రంగంలో ఎందరికో మార్గదర్శకుడయ్యాడు. మార్గదర్శకుడు అంటే మార్గాన్ని చూపించినటువంటి వాడు, ఒక మంచి తోవను చూపించినటువంటి వారు రామరాజు గారు. ఈ జానపద సాహిత్య పరిశోధన దక్షిణ భారతదేశ భాషల్లోనే మొదటి పరిశోధనగా గుర్తింపు పొందింది. ఇది చాలా గొప్ప విషయం నాన్న. ఏదైనా సరే ఒక విషయాన్ని ముందు చేసిన వాళ్ళనే మనం గుర్తుంచుకుంటాం. ఈ విషయంలో రామరాజు గారు అందరికీ గుర్తుండిపోయారు. ఇక అసలు లెక్కలేనన్ని అంటే వందల కొద్ది జానపద గేయాలను, తాళపత్ర గ్రంథాలను, అలాగే శిలా శాసనాలను సేకరించాడు. ఇక్కడ మనకు జానపద గేయాలు అంటే ఏంటి? జనపదులు అంటే మామూలుగా మనం జనపదం అంటే గ్రామం కదా, గ్రామాల్లో ఉండే వాళ్ళని జానపదులు అంటాం. అక్కడ వాళ్ళు పని చేసేటప్పుడు కాలక్షేపం కోసం ఎన్నో గేయాలను అలవోకగా పాడతారు. అలాంటి గేయాలను సేకరించాడు. ఇంకా అనేకమైనటువంటి తాళపత్ర గ్రంథాలు, ప్రాచీన కవులు రాసినటువంటి ఎన్నో గ్రంథాలను, శిలలపై ఉండేటువంటి శాసనాలను కూడా సేకరించాడు. ప్రాచీన కావ్యాలను పరిష్కరించాడు. పరిష్కరించడం అంటే ఏంటి? కొన్నిసార్లు పాత కావ్యాలన్నీ కూడా పాడైపోతాయి. అందులో కొన్ని అక్షరాలు కనిపించకుండా మాయమైపోతాయి. కొన్ని మధ్యలో మధ్యలో ఒక పేజీ చిరిగిపోవచ్చు, పాడైపోవచ్చు. వాటన్నింటినీ తిరిగి యథాప్రకారంగా, అంటే అక్కడ ఏ అక్షరం ఉంటే అందుకు అనుగుణంగా ఉంటుందో దాన్ని చేర్చడం, ఇలాంటి వాటిని పరిష్కరించడం అంటారు. ఇక ఆంధ్రదేశంలోని యోగుల చరిత్రలను సేకరించి పుస్తకాలుగా వెలువరించాడు. ఇక రామరాజు గారు చేసిన సాంస్కృతిక సేవకు గాను జాతీయ ఆచార్య అనే పదవి లభించింది. 2010 ఫిబ్రవరి 8న హైదరాబాద్లో మరణించారు. అయినా సరే ఆయన ఎప్పుడూ కూడా మన మనసుల్లో చిరస్థాయిగా ఉండిపోయారు.
ఎప్పుడైతే మనం సమాజానికి పనికొచ్చే పనులు చేస్తామో అప్పుడు నిజంగా కూడా మనం చిరంజీవులుగా ఉండిపోతాం. ఇక పాఠ్యభాగం యొక్క నేపథ్యం ఏంటి అంటే, ఒకసారి 70 సంవత్సరాలు పైబడినటువంటి రచయితలు, కవులు అందరూ కలిశారనమాట. వాళ్ళ జీవితంలోని అనుభవాలన్నీ కూడా అంటే తర్వాత జనరేషన్‌కి, తర్వాత తరం వాళ్ళకి స్ఫూర్తిగా ఉంటాయనే ఉద్దేశంతో ఆంధ్ర సారస్వత పరిషత్ వాళ్ళేం చేశారంటే, పరిణత వాణి, ఎంత చక్కటి పేరు చూడు నాన్న. పరిణతి చెందడం అంటే ఏంటి? మెచ్యూరిటీ రావడం. పరిణత వాణి, వాణి అంటే మాట. అంటే వాళ్ళ అనుభవాలన్నింటినీ కూడా వాళ్ళిచ్చినటువంటి ప్రసంగాలని ఇక్కడేం చేశారు? ప్రసంగాలన్నింటినీ కూడా పుస్తకంగా అచ్చువేయించారనమాట. ఆ రోజు అంటే 1995 జూలై 27న ఆచార్య బిరుదరాజు రామరాజు గారు చేసిన ప్రసంగమే, ఆయన మాట్లాడినటువంటి మాటలే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఈ పాఠం. ఈ పాఠం పేరు నా సాహిత్య పరిశోధన. అంటే ఆచార్య రామరాజు గారు ఈ జానపద గేయాలను, శిలాశాసనాలను అన్నింటినీ సేకరించారు కదా! అలా సేకరించినప్పుడు ఆయన జీవితంలో జరిగినటువంటి అనుభవాలని, చేదు జ్ఞాపకాలు ఉంటాయి, మధుర స్మృతులు ఉంటాయి. వాటన్నింటినీ కూడా తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఆ ప్రసంగమే ఆ ప్రసంగం మనకు ఉపయోగపడుతుంది. అంటే ఈ జానపద గేయాలు ఇప్పుడు మనం అన్నీ పాడుకునేటువంటివి ఎంతోమంది సేకరించినటువంటివే. దాంట్లో ముఖ్యంగా అలా సేకరించినటువంటి వ్యక్తి ఆచార్య బి. రామరాజు గారి గురించి ఆయన తన గురించి తాను చెప్పుకుంటున్నటువంటిదే ఈ పాఠం. ఇక నిజంగా ఇక్కడ నేనేంటి అంటే ఈ వ్యాసరూప సమాధానాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే మీకు పాఠం కూడా అర్థమైపోతుంది. ముందుగా ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే, బిరుదరాజు రామరాజు గారి సాహిత్య పరిశోధనలను తెలపండి అనేది మీకు వ్యాసరూప ప్రశ్న. ఇక దాని సమాధానం ఏంటంటే, మనం ఈ పాఠమంతా చదివి అందులోని ముఖ్యాంశాల కింద చిన్నగా గ్రీన్ స్కెచ్‌తో గానీ, యెల్లో స్కెచ్‌తో కానీ, పెన్సిల్‌తో కానీ అండర్‌లైన్ చేసుకోవాలి మీరు. అలా అండర్‌లైన్ చేసుకుంటే ఏంటంటే, అది ముఖ్యమైన విషయం అని తెలుస్తుంది మనకి. అంటే ఎక్కడ మీకది ముఖ్యం అనిపించిందో దాన్ని మీరేం చేయాలి? అండర్‌లైన్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ పారాగ్రాఫ్‌లోనే ఉంది. తానొకటి తలచిన దైవమొకటి తలచును అని సామెత ఉంది కదా! ఈ సామెత నా కోసమే పుట్టిందేమో! అసలు నా జీవితంలో నేను అనుకున్నదొకటి, కానీ జరిగింది వేరు. అందువల్ల దైవం నన్ను ఎటువైపు నడిపిస్తే దాంట్లోనే నేను ఆసక్తి పెంచుకున్నాను అని చెప్తున్నారు. నిజంగా కూడా ఇది చాలా ముఖ్యమైన విషయం నాన్న. రెండే విషయాలు మన జీవితంలో. ఒకటి, మనం అనుకున్నది సాధించేదాకా గూడా ఆ పని వైపే శ్రద్ధ చూపించాలి. అలా వీలు కాలేదు. మనకి ఏది అందుబాటులో ఉందో దానిపైనే శ్రద్ధ చూపించాలి. ఇలా జీవించిన వాడు ఆనందంగా ఉంటాడు. నువ్వనుకున్న పనిని నెరవేర్చుకో. లేదా నీ ముందున్న పనినే నువ్వు ఇష్టపడు. ఇలా జీవిస్తే మనం జీవితంలో చాలా హ్యాపీగా ఉంటాం. ఈ రెండవ దాన్నే ఎంచుకున్నారు ఆచార్య బి. రామరాజు గారు కూడా. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా అతన్ని ఎక్కడికో పంపించాలి, ఐసీఎస్ చేయించాలి అని అనుకున్నారు. కానీ దైవం మాత్రం నన్ను తెలుగు పంతులనే చేసింది అని చెప్తున్నారు ఇక్కడ మనకి ఆచార్య బి. రామరాజు గారన్నట్టు. ఇక్కడ ఇంకా ఏం చెప్పుకుంటున్నారంటే తాను ఏ విధంగా వీటన్నింటినీ సేకరించాను అని అతని సాహిత్య పరిశోధనలను చెప్పుకుందాం మనం ఇప్పుడు ఈ జవాబుగా. బి. రామరాజు గారు హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా అనేక పత్రికల్లో మానవల్లి, వేటూరి, నిడదవోలు మల్లంపల్లి వంటి వారి వ్యాసాలు, అంటే వీళ్ళు పెద్ద పెద్ద కవులన్నమాట. ఆ రచయితలు, కవులు రాసినటువంటి వ్యాసాలని, వారు సంపాదించినటువంటి గ్రంథాల యొక్క పీఠికలు అంటే ముందు మాటలు, ఇవన్నీ కూడా చదువుతూ ఉండేవాళ్ళనమాట. అలా చదివినప్పుడు తప్పకుండా మనకొక ఆలోచన కలుగుతుంది. ఇక్కడ రామరాజు గారికి కూడా ఏమనిపించిందంటే, సాహిత్య లోకానికి తెలియని కొత్త విషయాలు నేను కూడా తెలియచేయాలి అనే నిశ్చయంతోనే పరిశోధనా రంగంలోకి అడుగుపెట్టాడు. ఈ విధంగా జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ పరిశోధనల్లో దక్షిణ దేశ భాషలన్నిట్లో కూడా బిరుదరాజు రామరాజు యొక్క తెలుగు జానపద గేయ సాహిత్యము మొదటి సిద్ధాంత గ్రంథమైంది. బిరుదరాజు గారు తెలుగులో, ఇంగ్లీష్లో జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో
పదుల కొద్దీ పరిశోధనాత్మక పత్రాలు చదివాడు. ఇంగ్లీష్‌లో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏపీ, ఫోక్ లోక్ ఆఫ్ ఏపీ ఇవన్నీ ఏంటి అంటే వాటన్నింటిని గురించి అనేక గ్రంథాలను ప్రకటించాడు. బిరుదరాజు తెలంగాణం అంతా తిరిగి వందల కొద్దీ బిరుదరాజు అనేది ఇంటి పేరు నాన్న. ఆ రచయిత పేరు రామరాజు గారనమాట. అలా తెలంగాణం అంతా తిరిగాడు. చిన్న గ్రామం, పెద్ద గ్రామం అనే తేడా లేకుండా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇలా అన్ని జిల్లాలు కూడా తెలంగాణమంతా తిరిగి వందల కొద్దీ తెలుగు, సంస్కృతంలో ఉన్న తాళపత్ర గ్రంథాలు, పదుల కొద్దీ శిలాశాసనాలను సేకరించాడు. అచ్చు కాకుండా పడి ఉన్న తెలుగు, సంస్కృత కావ్యాలను దాదాపుగా 100 సాహిత్య ప్రపంచానికి తెలియపరిచాడు. ఇది చాలా గొప్ప విషయం. అప్పటికేంటంటే ఈ కవులు, రచయితలు ఏం చేస్తారు? వాళ్ళు స్వహస్తాలతో రాసినటువంటి రచనలు ఉంటాయి కదా! వాటిని అచ్చు వేయించరు. అంటే ప్రింటింగ్ ప్రెస్ లేకపోవడమా? ఏదో మొత్తానికి ఏమైందో కానీ అచ్చు వేయించలేదు కాబట్టి వాటన్నింటినీ మళ్ళా సంస్కరించి అంటే బాగు చేసి వాటిని ఆ కావ్యాలని ప్రజలకి అందించాడు. మరుగున పడిన మాణిక్యాలు, చరిత్రకెక్కని చరితార్థులు అనే పేరుతో అనేక వ్యాసాలను పత్రికల్లో బిరుదరాజు రామరాజు గారు రాయడం జరిగింది. తెలుగు గ్రంథాలను పరిష్కరించడం, తెలుగులో బొడ్డుచెర్ల తిమ్మకవి ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధం, చింతలపల్లి ఛాయాపతి రాఘవాభ్యుదయం, వెంకటాద్రి నాయకుని సకల జీవ సంజీవనం, పాల్కురికి సోమనాథుని పండితారాధ్యోదాహరణం ఇలాంటి కావ్యాలన్నింటినీ కూడా మొదటగా ప్రకటించారు. ఇక శ్రీనాథ మహాకవి రాసిన శివరాత్రి మహత్యం సంపూర్ణ గ్రంథాన్ని సంపాదించి పరిష్కరించి ప్రకటించారు. మడికి సింగన గారు రాసినటువంటి పద్మపురాణాన్ని, కదిరిపతి శుక సప్తశతిని సన్ అంటే వీటన్నింటిని కూడా విపులమైన పీఠికలతో ప్రకటించారు. ఇంకా ఇవే కాకుండా ఉర్దూ, తెలుగు నిఘంటువు అంటే డిక్షనరీలను కూడా కూర్చడం జరిగింది. ఇంగ్లీష్, హిందీల నుండి 4 గ్రంథాలను తెలుగులోకి అనువాదం చేశాడు. బిరుదరాజు రామరాజు గారి పర్యవేక్షణలో 38 మంది ఎంఫిల్, పిహెచ్డి డిగ్రీలు సంపాదించారు. ఈ విధంగా రామరాజు గారు చేసినటువంటి సాహిత్య సేవ ఎంతో గొప్పది. ఇది మనం వ్యాసరూప సమాధానం మొదటి దానికి. ఇక రెండవ సమాధానం ఏంటి అంటే, రెండవ ప్రశ్న, జానపద గేయాలను సేకరించడంలో బిరుదరాజు రామరాజు గారి అనుభవాలు ఎలాంటివి? మరి ప్రతి ఊరు, ప్రతి గ్రామం తిరిగాడు కదా! అలా తిరిగినప్పుడు ఇతని జీవితంలో జరిగిన అనుభవాలు మీరు ప్రతి ప్యాసేజ్ చదవండి. అందులో మీకు ముఖ్యం అనిపించినవి ఏం చేయండి? అండర్‌లైన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సమాధానం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా మీకు. ఆచార్య బిరుదరాజు రామరాజు గారు పరిణతవాణి ప్రసంగాల్లోని నా సాహిత్య పరిశోధనా ప్రసంగం నుండి ఆయన జానపద గేయాలు సేకరించడంలో పొందిన అనుభవాలను గురించి నేను ఈ విధంగా వివరిస్తున్నాను అని ముందుగా మీరు రాయాలి. అది రాసిన తర్వాత అంటే ఇతడు ఫస్ట్ ఏంటి, హై స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే ఇలా మానవల్లి, వేటూరి, నిడుదవోలు, మల్లంపల్లి వంటి వారి పరిశోధకుల వ్యాసాలు చదివానని చెప్పారు కదా! మరి ఎట్లాగైనా సరే నేను కూడా పరిశోధించాలి అనుకున్నాడు. అనుకుని 1953, 55 సంవత్సరాల మధ్యలో జానపద గేయాలు, శిలాశాసనాలను సేకరించాడు. ఆ రోజులలో ఏంటంటే రవాణా సౌకర్యాలు ఇంతగా అభివృద్ధి చెందలేదు. పల్లెటూళ్ళకు అసలు బస్సులే ఉండేవి కావు. ఇక కొన్ని చోట్లకైతే ఎట్లా వెళ్ళాల్సొస్తే నడిచే వెళ్ళాల్సి వచ్చేది. అలా ఆ రవాణా సౌకర్యాలు సరిగా లేని కాలంలో పల్లెటూళ్ళకు, కొన్ని ఊర్లకు నడిచెళ్ళాడు. కొన్ని చోట్లకు సైకిల్ పైన వెళ్ళాడు. కొన్ని చోట్లకు ఎడ్ల బండి పైన వెళ్ళాడు. సుమారుగా 100 కేంద్రాల నుండి గేయాలను సేకరించాడు. మరి అలా సేకరించేటప్పుడు వాళ్ళు ఊరికనే ఇస్తారా? ఎవరైనా సరే ఏదన్నా ఆశ చూపిస్తేనే వాళ్ళకొచ్చిన పాటలు పాడడానికి శ్రద్ధ చూపిస్తారన్నట్టు. మరి అలాగా ఆడవాళ్ళ దగ్గరికి లేదా మగవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేసేవాడట, స్త్రీలంటే నిజంగా కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటంటే ఆడవాళ్ళని మన తోబుట్టువులుగా భావించాలి. మరి పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్త చేతులతో ఎట్లా వెళ్తాము?
ఆడవాళ్ళకి అంటే వస్త్రాలు ఇవ్వడం అనేది మన సంప్రదాయం. ఇక్కడ ఆ సాంప్రదాయాన్ని అనుసరించారు మన రచయిత బిరుదరాజు రామరాజు గారు. స్త్రీలెవరైనా పాటలు చెప్తే ఏం జేసేవాళ్ళు, వాళ్ళకి రవిక కనుములు అంటే ఏంటి, మనం బ్లౌజ్ పీసులు అంటాం చూడండి నాన్న, రవిక కనుములు ఇస్తూ ఉండేవాడంట. అలాగే ఇంకా పురుషులేంటంటే చాలా మందికి బీడీలు, చుట్టలు అలవాటుగా ఉంటాయి. ఇంకా కొద్ది మందికి కళ్ళు తాగడం గూడా అలవాటుంటుంది గ్రామాల్లో. అలా ఎవరికి ఏదిష్టమో దానికి అవసరమైనటువంటి డబ్బులిచ్చి, వాళ్ళ చేత పాటలు పాడించి, వాళ్ళు పాడుతూ ఉంటే తను రాసుకుంటూ ఉండేవాడనమాట. ఒకసారి ఏమైందట, నల్లగొండ జిల్లాలో నక్రేకల్ గ్రామంలో కోలాటం పాటలు పాడేవాళ్ళున్నారని విని అక్కడికి వెళ్తే ఇప్పటిదాకా అందరూ సహకరించారు. కానీ ఆ యువకులు మాత్రం ఏమాత్రం సహకరించలేదంట. మరి ఎలాగా? ఈ కోలాటం పాటలు ఎట్లాగైనా సరే రాసుకోవాలనే తపన, నెక్స్ట్ జనరేషన్స్‌కి అందించాలి ఎలాగైనా అనే కోరికతో వాళ్ళు చెప్తే వినకపోతే బతిమిలాడాడు, బుజ్జగించాడు. ఏదైనా ఇస్తానని ఆశ చూపించాడు. కానీ వాళ్ళు వినలేదు. అప్పుడేం చేశారు కదా అంటే, మొత్తానికి తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ చేత బలవంతంగా వాళ్ళని పట్టి తెప్పించి, రాత్రి 11 గంటల నుండి 1 గంట దాకా కోలాటం వేయించాడంట. ఇక ఇద్దరు యువకులైతే ఎదురు తిరిగారు. మొత్తానికి పోలీస్ సీఐ వాళ్ళని కొట్టాడు. అయినా సరే ఈయన అనుకున్నట్టుగానే ఆ కోలాటం పాటలు మాత్రం రాసుకున్నాడు. ఇక తెల్లవారగానే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పి అందుకు తగిన డబ్బులు ఇచ్చొచ్చాడు. నిజంగా అట్లా బలవంతంగా పాడించుకోవడం నా తప్పే అని రామరాజు గారికి అనిపించినా, మరి అలాంటి కోలాటం పాటలు నేటికి ఉన్నాయి అంటే అది ఒప్పే అని మనం అంగీకరించవచ్చు దాన్ని. కదా! ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఇంకా ఏంటంటే కొంతమంది గాయక భిక్షుకులకు డబ్బులిస్తే లేదంటే పాత వస్త్రాలు ఇచ్చినా కూడా సంతోషంగా పాటలు పాడేవాళ్ళు. కానీ ఫోటోలు మాత్రం తీయనిచ్చేవాళ్ళు కాదంట. ఇక వాళ్ళని బతిమలాడి వాళ్ళ భావం ఏంటంటే ఫోటోలు తీస్తే వాళ్ళ కంఠ మాధుర్యం పోతుందని ఆ అమాయకుల యొక్క భావన. ఇక వాళ్ళకి నచ్చచెప్పి డబ్బులిచ్చి వాళ్ళ ఫోటోలు తీయిస్తూ ఉండేవాడంట. ఇంకొకసారి కరీంనగర్ జిల్లాకెళ్ళినప్పుడు ఎల్లారెడ్డిపేటకు నడుస్తూ పోయినప్పుడు ఎండ తీవ్రతకు తట్టుకోలేక పాపం సొమ్మసిల్లి ఊరి బయట కొట్టం వద్ద మూర్చిపోయాడంట. ఇక ఆ కొట్టం యజమాని బల్జోళ్ళంట వాళ్ళు. నాకు మంచినీళ్ళు, పాలు ఇచ్చి రూ. 2 ఇస్తే బండి కట్టాడు. ఆ బండిలో నారాయణపురం పోయి అక్కడ మురళీధర శర్మ వద్ద బస్తెడు తాళపత్ర గ్రంథాలు సేకరించాడు. ఇక ఆ తిరుగు ప్రయాణంలో ఇక్కడ రచయిత చూడండి, తనకు సహాయం చేసినటువంటి దంపతుల పేర్లను కూడా గుర్తుంచుకున్నారు. అతని పేరేమో శివరాజ్యం, ఆవిడ పేరేమో వీరమ్మ. వీళ్ళు నీళ్ళచారు అన్నం పెట్టి రచయితను బస్సెక్కించిన విషయం కూడా ఈ పాఠంలో చెప్పుకున్నారు. ఇంకా ఆ కింద ప్యాసేజ్‌లోనే కింద పారాగ్రాఫ్ అంటే పేజ్ నంబర్ 59 పాఠ్యపుస్తకంలో అక్కడేం చెప్తున్నారంటే, శాసనాలు తీసి ప్రకటించడం ఇష్టం లేకనో ఏమో కానీ, ఇంకా వారి పేరు కూడా ఇచ్చారు మనకు పాఠంలో. ఆయనకేమనిపించిందో తెలీదు కానీ, ఈయనకు ఈ శాసనాల మీద ఏంటంటే లిపి, అందులో తెలుగే ఉండదు గదా! వేరే భాష ఉంటుంది. ఆ భాష అంటే శాసన లిపిని నేర్పే అటువంటి ఆయన పాఠాలు చెప్పడం మానేశాడట. ఇక ఈ విషయం ఆదిరాజు వీరభద్రరావు గారికి చెప్తే ఆయనేం చేశాడట, శాసన లిపులను బోధించడమే కాకుండా శాసనాలు తీసే విధానం కూడా నేర్పారంట ఆదిరాజు వీరభద్రరావు గారు. తన వద్ద ఉన్న ఇనుప బ్రష్షు, తర్వాత ఏంటంటే మసి లెదర్ ప్యాడ్ ఇచ్చారు. ఇక వాటి సహాయంతోనే 2, 3 శాసనాలను కూడా తీయగలిగాను అని చెప్పుకున్నారు. ఇక అట్లాగనే ఇక అక్కడొక గంగాధర అనే గ్రామం, అది కూడా కరీంనగర్ జిల్లా దగ్గరే. అక్కడేవో శాసనాలున్నాయి గుట్టపైన అని ఆయన విద్యార్థి చెప్తే అక్కడికెళ్ళి, రేపు ఆదివారం అందరం కలిసి ఎళ్దాము, శాసనం తీసుకొద్దామని చెప్పిన తర్వాత, ఈయన తిరిగి రామరాజు గారు వాళ్ళ ఊరికి వెళ్ళి వచ్చేలోపే ఆయన ఏం చేశాడట అంటే, మంది మార్బలంతో పోయి శాసనం తీసుకొచ్చి, మైసూర్‌లో జరిగిన హిస్టరీ కాంగ్రెస్‌లో ఆ శాసనం గురించి పేపరు చదివి బ్రహ్మరథం పట్టించుకున్నాడు. అంటే నేనే చేశానని చెప్పాడంట. నిజానికి ప్రయత్నం మొదలుపెట్టింది రామరాజు గారు. కనీసం అతని పేరు కూడా లేదని పాపం బాధపడ్డాడింక. సరే, ఈ విషయాన్ని గురించి నాకు మాట్లాడడం, దాని గురించి ఏమంటున్నారు మధ్య మధ్యలో అంటే, "న బ్రూయాత్ సత్యం అప్రియం." సత్యం కానిది ఏదైనా సరే అప్రియమే.
అని గుర్తు చేసుకున్నారు ఆ విషయాన్ని. ఇక అప్పుడప్పుడు ఏంటంటే వరంగల్ అంటేనే కాకతీయ రాజులు, అలాగే రాణి రుద్రమదేవి పరిపాలించినటువంటి గడ్డ మరి. అక్కడ వాహ్యాలకు వెళ్ళేవాళ్ళంట. అలా వెళ్ళినప్పుడు కూడా చెరువు కట్ట గండిలో గణపతి దేవ చక్రవర్తి మంత్రి ఏదో శాసనం సగం విరిగిన ముక్క లభిస్తే దాన్ని కూడా పీజీ సెంటర్ వాళ్ళకిచ్చారు. అంటే ఈ విషయాలన్నీ కూడా మనకి పాఠంలో గుర్తు చేసుకున్నారు. అంటే ఇవన్నీ చదివితే మనకేంటి అంటే అసలు ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం చదువుతున్నామంటే ఒక వ్యక్తి ఇంతగా శ్రమించాడా అనేది తెలుస్తుందన్నమాట. ఇక తర్వాత దీంట్లో సంగ్రహ రూప సమాధాన ప్రశ్నలు ఉన్నాయి కదా. దాంట్లో మొదటిదేంటంటే జానపద సాహిత్య పరిశోధనలతో అంటే పరిశోధనలు చేయడంలో బిరుదరాజు గారి ముద్ర ఎట్లాంటిది? బిరుదరాజు గారు రామరాజు గారు మొదట గేయాలు పద్యాలు రాసిన కొత్త పుంతలు తొక్కి బాగా కృషి చేసి గుర్తింపు పొందవచ్చని జానపద విజ్ఞాన రంగంలో పరిశోధనలు ప్రారంభించాడు. అంటే తనేమనుకున్నాడు, ఈ గేయాలు రాయడం కంటే కూడా కొత్తవి రాయడం కంటే కూడా ఉన్న వాటిని కాపాడుకోవడం కూడా ఒక తెలివైన పని అని గ్రహించాడు. అందులో ఆయన కృతకృత్యుడయ్యాడు. జానపద గేయాలతో పాటుగా అనేక తాళపత్ర గ్రంథాలు, పదుల కొలది శిలాశాసనాలను సేకరించాడు. ఇక ఆ రోజుల్లో ఏంటంటే యూనివర్సిటీ తెలుగు అధ్యాపకుల్లో తాళపత్ర గ్రంథాల శాసనాల్లో అభిరుచి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తక్కువగా ఉన్నారు కనుక ఆ కృషి కూడా మంచి ఫలితాలను ఇచ్చి బిరుదరాజుకు మంచి గుర్తింపుని సాధించి పెట్టింది. నిజంగా ఇదైతే నిజం. ఎందుకంటే ఆ మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఇంత పేరు రాకపోయేదేమో మరి కదా. తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇతడు చేసిన పనికి మంచి గుర్తింపు లభించింది. ఈ విధంగా విశ్వవిద్యాలయ స్థాయిలో కూడా జానపద విజ్ఞానంలో దక్షిణ సాహిత్య భాషల్లో పరిశోధన చేసిన వారిలో బిరుదరాజు రామరాజు గారు నంబర్ 1 స్థితిలో ఉన్నారన్నట్టు. ఇక ఆంధ్రుల సంస్కృత సాహిత్యానికి బిరుదరాజు గారు చేసినటువంటి కృషిని తెలపండి. ఇక్కడ బిరుదరాజు రామరాజు అనకుండా బిరుదరాజు ఇంటి పేరుతోనే పిలవడం జరుగుతోంది, కానీ పేరేంటి రామరాజు గారు. ఇక రామరాజు గారు ఎన్నో సంస్కృత కృతులను అంటే కావ్యాలను పరిష్కరించి ప్రకటించారు. సంస్కృతంలో కాళహస్తి కవి రచించిన వసుచరిత్రం, మధురవాణి రచించిన రామాయణ సారతిలకం, అభినవ కాళిదాసుగా పేరు పొందిన వెల్లాల ఉమా మహేశ్వరుల శృంగార శేఖర బాణం, శ్రీకృష్ణదేవరాయల జాంబవతి పరిణయ నాటకం, ఇవే కాకుండా కాకతి ప్రతాపరుద్ర చక్రవర్తి రాసినటువంటి ఇంకా బెల్లంకొండ రామారావు గారి రుక్మిణి కళ్యాణం, తిరుమల బుక్కపట్టణం, ఇవన్నీ ఏంటంటే భరద్వాజ రామాచారుల భద్రగిరి చంపు, ఓరుగంటి లక్ష్మణ యజ్వ సీతారామ విహారం, ఉస్మానియా విశ్వవిద్యాలయ సంస్కృత అకాడమీ పక్షాన ఆర్యేంద్ర శర్మ గారి పేరుతో ప్రకటింపబడ్డాయి. ఇవి కాకుండా బిరుదరాజు సీతారామ విజయ చంపు వంటి సంస్కృత కృతులను కూడా పరిష్కరించాడు. అలాగే మనం ఫస్ట్ చెప్పుకున్నాం ప్రతాపరుద్ర చక్రవర్తి రాసినటువంటి ఉషా రాగోదయం. ఓకే, ఇవన్నీ ఏంటంటే బిరుదరాజు రామరాజు గారు చేసిన కృషి. ఇక మూడో ప్రశ్న, విశ్వవిద్యాలయ ఆచార్యులుగా బిరుదరాజు రామరాజు గారి సేవ ఎలాంటిది అంటే దీని సమాధానం కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యులుగా బిరుదరాజు రామరాజు గారు 78-82 మధ్యకాలంలో ఆర్ట్స్ ఫ్యాకల్టీ డీన్గా ఉన్నారు. అలాగే 80 నుంచి 81లోనేమో యూజీసీ నేషనల్ లెక్చరర్గా కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా ప్రముఖమైన 5 విశ్వవిద్యాలయాల్లో తెలుగు జానపద సాహిత్యం గురించి ప్రసంగాలు చేశారు. ఇక ప్రొఫెసర్గా రిటైర్ అయిన తర్వాత ముందు ఉస్మానియాలోను, అటు తర్వాత యూజీసీ ఎమిరిటస్ ప్రొఫెసర్గా ఉండి అక్కడ అన్నీ ఏం చేశారంటే ఫోక్లోర్ సర్వే ఆఫ్ తెలంగాణ అనే ప్రాజెక్టు నిర్వహించి ఓరుగల్లు మండలం జానపద విజ్ఞాన సర్వేక్షణం చేయించారు. అంటే సర్వీసుల్లో ఉన్న రోజుల్లో చేశారు, ఆ తర్వాత కూడా చేయడం జరిగింది. ఇక ఇవన్నీ కూడా మీకు పాఠ్యపుస్తకంలో ఉన్నాయి కాబట్టి చక్కగా చదువుకోండి. అంటే బిరుదరాజు రామరాజు గారు విశ్వవిద్యాలయ ఆచార్యులుగా ఉన్నప్పుడు సేవ చేశారు. ఇంకా లాస్ట్కి ఏంటంటే 1978లో
ఉస్మానియా విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల సందర్భంగా బోధనా భాషగా తెలుగు అనే సదస్సును కూడా నిర్వహించారు. ఇక 4వ ప్రశ్న, బిరుదరాజు మల్లినాథ సూరి తాళపత్ర గ్రంథాలు ఎట్లా సంపాదించారు? ఇది చాలా ముఖ్యం నాన్న. ఇదేంటంటే లాస్ట్ ప్యాసేజ్ చూసుకోండి మీరు పాఠ్యపుస్తకంలో 60వ పేజీలో ఉంది. తెలుగు జాతికి గర్వకారణం తొలి మహామహోపాధ్యాయుడు కోలాచలం మల్లినాథ సూరి గారు. ఆయన స్వగ్రామం, ఆయన జన్మగ్రామం కొలిచెలమ, మెదక్ జిల్లాలోది. అయితే కొలిచెలమ వాళ్ళ ఇంట్లో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయని తెలిసి అక్కడికి వెళ్ళాడు రామరాజు గారు. ఆయన మిత్రుడు తహసీల్దార్ గారంట సిహెచ్ కొండయ్య. అతడు ఆ తర్వాత ఐఏఎస్ కలెక్టర్గా కూడా అయ్యాడట. ఇక అతడి దగ్గరికి వెళ్ళిన తర్వాత పూజా గృహంలో మల్లినాథ సూరి ఘంటాలు చూశాడనమాట. సరే అవి నాకు ఇస్తారా అని అడిగితే ఆయన ఇవ్వడానికి నిరాకరించాడు. ఎందుకు అంటే అవి మాకు ఎప్పటి నుంచో కూడా మా ఇంటిలో పూజ, మేము వాటికి ప్రతిరోజు కూడా ఆ ఘంటాల కళ్ళకద్దుకొని పూజా ద్రవ్యాలుగా ఉన్నాయి, వాటిని ఇవ్వము అని చెప్పాడంట. ఇక సరే ఆ పురోహితుని దగ్గరికి వెళ్ళాడు. ఇక ఆయన భూమి కోసం చాలా బాధపడుతూ ఉంటే మరి ఘంటం మల్లినాథ సూరి గారు రాసినటువంటి కలం ఇమ్మంటే ఇవ్వలేదు కదా. అందుకని ఆ పురోహితుని దగ్గరికి వెళ్ళి బతిమిలాడితే ఇవ్వనన్నాడు. అప్పుడు ఏం చేశాడు, తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి ఆయన పొలాన్ని ఆయనకు ఇప్పించాడంట. ఇక ఆ పురోహితుడు కన్నీరు పెట్టి తన దగ్గర ఉన్నటువంటి ఆ మల్లినాథ సూరి గారి ఘంటం ఇతనికి ఇవ్వడం జరిగిందంట. అంటే తాను ఏదైతే సేకరించాలనుకున్నాడో అది ఎలాగైనా సరే అవతలి వాళ్ళకి నచ్చే విధంగా దాన్ని సేకరించడం అనేది ఆచార్య బిరుదరాజు రామరాజు గారికి వెన్నతో పెట్టిన విద్య అని మనకు అర్థమవుతుంది. ఎంత కష్టపడైనా సరే తాను అనుకున్నవి మాత్రం సేకరించేవారు. ఇక చివరికి మనకు ఏకపద వాక్య సమాధాన ప్రశ్నలు ఉన్నాయి చూడండి. పాఠ్యపుస్తకంలో పేజ్ నెంబర్ 61లో బిరుదరాజు రామరాజు గారి స్వగ్రామం ఏది? దాని సమాధానం దేవునూరు. బిరుదరాజు రామరాజు గారి పిహెచ్డి గ్రంథం పేరేం పేరు? తెలుగు జానపద గేయ సాహిత్యం. పరిణత వాణి పేరుతో ప్రసంగాలను ఏర్పాటు చేసిన సంస్థ ఏది? ఆంధ్ర సారస్వత పరిషత్తు. రామరాజు గారికి చిన్నప్పటి నుండి ఎటువంటి భావాలు ఉండేవి? ప్రోధి చేసుకున్నాడు అంటే ఎలాంటివి అలవాటు చేసుకున్నాడు? దేశభక్తి భావాలు. బిరుదరాజు రామరాజు ఎవరి పరిశోధనలను ఆదర్శంగా పెట్టుకున్నారు? ఇది కూడా మనకు రచయిత పరిచయంలో ఉంది, పాఠంలో కూడా ఉంది. మానవల్లి, వేటూరి, నిడదవోలు వంటి పెద్దల పరిశోధనలను. అంటే మనకు ఈ సమాధానాలు రావాలంటే రచయిత పరిచయం చదవాలి, పాఠ్యభాగం కూడా చదవాలి. ఇక ఉస్మానియా విశ్వవిద్యాలయం 1978 వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన సదస్సు ఏది? మనం లాస్ట్కి చెప్పుకున్నాం లాస్ట్ ఆన్సర్లో. బోధనా భాషగా తెలుగు, దాని గురించి సదస్సు ఏర్పరచుకున్నారు. తెలుగు జాతికి గర్వకారణమైనటువంటి తొలి మహామహోపాధ్యాయుడు ఎవరు? లాస్ట్ ప్యాసేజ్లో ఉంది చూడనాన్న. ఎవరైనా కోలాచలం మల్లినాథ సూరి గారు. ఇక బిరుదరాజు సాహిత్య వ్యాసంగం ఏ గేయంతో ప్రారంభమైంది? ఏ గేయంతో ప్రారంభమైంది అంటే ఇది కూడా పేజ్ నెంబర్ 61లో 1945వ సంవత్సరంలో ఆంధ్రుడా ఓ ఆంధ్రుడా అనే గేయంతో ప్రారంభమైంది నా సాహిత్య వ్యాసంగం అని చెప్పుకున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ ఆచార్య బిరుదరాజు గారి ప్రసంగం చదివితే వారు ఎలా ఏ గేయం ముందుగా రాశారు, అసలు ఈ పరిశోధన వైపు ఎందుకు వచ్చారు, మరి రామరాజు గారిని ఎవరు బాగా ఇన్స్పైర్ చేశారు, ఎవరి ప్రేరణతో ఈ రంగంలోకి అడుగు పెట్టాడు, అతడు మరి ఈ గేయాలను శాసనాలను సేకరించడంలో ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంతమంది అతనికి సహకరించాడు, అలా సహకరించడానికి అతడు వాళ్ళకి ఏమిచ్చాడు, ఇలాంటివన్నీ కూడా ఈ పాఠం ద్వారా మనకు తెలుస్తుంది. నేడు మనకు జానపదంలోని బతుకమ్మ పాటలైనా కావచ్చు, వ్యవసాయదారులు పాడుకునే పాటలైనా కావచ్చు, కోలాటం పాటలైనా కావచ్చు, ఇవన్నీ మనకి ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాము అంటే కారణం ఆచార్య బిరుదరాజు రామరాజు గారి పరిశోధన అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఇంత మంచి పాఠాన్ని మీరందరూ తప్పకుండా చదవాలి, అందులోని విషయాలను అర్థం చేసుకోవాలి, పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు రాయండి. అన్ని మంచి మార్కులు మీ వశం కావాలని
నేను కోరుకుంటున్నాను. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా సందేహాలుంటే కామెంట్ చేయండి. జై శ్రీరామ్.